విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేసినేని నాని కూతురు కేసినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చాలా మంది ఎన్నికల్లో ఓట్ల కోసం, అధికారం కోసం వేరే ప్రాంతాల నుండి వస్తున్నారని, పొలిటికల్ టూరిస్టుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేసినేని శ్వేత అన్నారు. కేసినేని విజయవాడలో పుట్టి పెరిగాడని, విజయవాడ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డాడని ఆమె తెలిపారు. విజయవాడ ప్రజల కోసం నీతిగా, నిజాయితీగా పనిచేసే వ్యక్తి కేసినేని నాని అని, నానిని గెలిపించారని శ్వేత పిలుపునిచ్చారు. అమ్మా ఇద్దరు ఒకేసారి అట్లా ఎలాగమ్మా? ఇక్కడ విజయవాడ ఎన్నికలు అనేది మారింది. ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి బిజినెస్ పీపుల్ వాళ్ళ సొంత స్వలాభం కోసం కూటమి తరపు నుంచి ఈరోజు వస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, వాళ్ళకి ఎవరికైనా కానీ ఇక్కడ సొంత ఇల్లు ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా కానీ ఇక్కడ ఓట్లు ఉన్నాయా? వాళ్ళ అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ సొంత ఇల్లు అనేది లేదు. వీళ్ళందరూ కూడా పొలిటికల్ టూరిజం కోసం ఈరోజు విజయవాడ మీద పడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ సొంత స్వలాభం కోసం పని చేసుకుంటూ ఉంటారు, లాబింగ్ చేసుకుంటారు. గెలవకపోతే ప్యాకప్ చేసుకుని వాళ్ళ సొంత ఊరు హైదరాబాద్కి తరలిపోతారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మా ఇద్దరు ఒకేసారి అట్లా ఎలాగమ్మా? దేనికి వస్తారు? కొద్దిగా వెనకరండి, కొద్దిగా వెనకరండి. ఓకే మేడం. అక్క అక్క